హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ముంబైలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఒక యూట్యూబర్ 17 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లాడు. సో ఆ నేపథ్యంలో పోలీసులు తనపైన కాల్పులు జరిపి ఎన్కౌంటర్ లో చంపేయడం జరిగింది. ఇది ఇప్పుడు వైరల్ అయిపోతుంది. అసలు ఎవరు అతను, ఎందుకు కిడ్నాప్ చేశాడు, మరి ఎన్కౌంటర్ ఎలా జరిగింది, దీనికి సంబంధించి ఏ విధంగా జరిగింది, మీరేం చెప్తారు సార్? ఇదొక సంచలనమైన విచిత్రమైన విషయంగా మనకి అర్థమవుతుంది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. ఇదేంటంటే ముంబైలో నిన్న 17 మంది పిల్లల్ని ఒక సీనియర్ సిటిజన్, ఒక అడల్ట్, మొత్తం 19 మందిని ఒక ఇంట్లో, ఒక స్టూడియోలో బంధించి అతను కొన్ని డిమాండ్లు పెడుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాని తర్వాత పోలీసులు రెస్క్యూ చేశారు. ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఇతను ఎన్కౌంటర్లో చనిపోయాడు. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు అతను ఎవడు, దీన్ని ఎందుకు ఇలా చేశాడు, తర్వాత పోలీసులు దీన్ని ఎలా ఛేదించగలిగారు, ఈ విషయాల గురించి మాట్లాడదాం. సో ఇది వచ్చి పోవాయి స్టేషన్ అన్నమాట. పోవాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అక్కడ మహావీర్ క్లాసిక్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లో ఆర్ఏ స్టూడియో అని ఒక దాని ఏమంటారు, ఆడిషన్ చేసే ఒక స్టూడియో ఉంటుంది. ముంబైలో ఏంటంటే అది క్యాపిటల్, ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ అంటారు ముంబైని. అంటే దేశవ్యాప్తంగా ఇటు సినిమాల్లో కావచ్చు, వెబ్ సిరీస్లో కావచ్చు, సీరియల్స్లో కావచ్చు, యాడ్లో కావచ్చు, రకరకాలుగా ఆపర్చునిటీల కోసం దేశవ్యాప్తంగా ఉండే యూత్ అక్కడికి వెళ్తారు. అక్కడ రూములన్నీ షేర్ చేసుకొని 4-5, 10 మంది కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకొని క్యూబికల్స్లో ఉంటూ వాళ్ళు ఇవి పట్టుకొని, ఆల్బమ్స్ పట్టుకొని తిరుగుతుంటారు. వీళ్ళకి ఛాన్సులు ఇప్పించడం కోసం టాలెంట్ కోఆర్డినేటర్లు అని ఉంటారు. ఈ టాలెంట్ కోఆర్డినేటర్లు అక్కడ నేనైతే ఒకసారి చూశాను, మొత్తం ఒక బిల్డింగే, 3 ఫ్లోర్ల బిల్డింగ్, ఒకే టాలెంట్ కోఆర్డినేటర్ ఉన్నారు. అతని దగ్గర 10,000 మందికి పైన మనకు కనబడతారు. మేము హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి వెళ్తే 10,000 మంది ఉన్నారు సార్ మా దగ్గర అని చూపిస్తున్నాడు. చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి. ఆ స్థాయి బిజినెస్, ఆర్గనైజ్డ్ బిజినెస్ ఉంటుంది. సో అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా ఇలాగా మాకు యాక్ట్ చేయాలనుకున్నప్పుడు పిలిపిస్తే ఆడిషన్స్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి మనం డబ్బులు పే చేస్తే అక్కడే ఆడిషన్స్ కూడా మన కళ్ళ ముందు చేస్తారు. మనం ఏమన్నా మన సీన్లు చెప్పి చేయించవచ్చు. లేదు వాళ్ళు ఆడిషన్ చేసి సీడీలు పెట్టుకుని ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అంతా కూడా ఆర్గనైజ్డ్గా ఆన్లైన్లో వచ్చేస్తాయి అనమాట. అలాగే చూపిస్తారు. వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి చూడండి, ఇలాగ పెర్ఫార్మెన్స్ ఇలాగ ఉంటుంది, ఇవన్నీ చూపించి వాళ్ళు కమిషన్లు తీసుకుంటారు. సో అలాగా ఈ ఆర్ఏ స్టూడియో అని ఉంది. ఈ ఆర్ఏ స్టూడియోలో రోహిత్ ఆర్య అనే ఒక అబ్బాయి, అతను మిడిల్ ఏజ్డ్ గై. అతను ఈ చిన్నపిల్లల ఆడిషన్స్ని అతనే చూసుకునేవాడు. తనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో అలాగే రోజు అనేక మంది పిల్లలు వచ్చేవాళ్ళు చైల్డ్ ఆర్టిస్టులుగా వెళ్ళడానికి కోసం. సో అలాంటి వాళ్ళకి ఇతనే ఆడిషన్స్ అంతా కండక్ట్ చేయడం, ఇవన్నీ చేసేవాడు. నిన్న కూడా ఏం చేశాడు, అలాగే వచ్చారు కొంతమంది, దాదాపు ఒక 100 మంది పిల్లలు. అంటే ఏజ్ గ్రూప్ 15 హైయెస్ట్ ఉన్నారు, 7, 8, 9 ఇయర్స్ అలాగా ఒక 15 వరకు ఉన్నారు. సో ఇతను ఏం చేశాడంటే దాదాపు 80 మందికి పైన అందరిని పంపించేశాడు. ఒక 17 పిల్లల్ని మాత్రం అక్కడ పెట్టుకున్నాడు. అక్కడ పనిచేసే ఇంకొక 2 ఉన్నారు, ఒక ముసలాయన, ఇంకొక కుర్రాడు. సో మొత్తంగా 19 మంది తన కంట్రోల్లో పెట్టుకొని ఒక వీడియో, అతని సెల్ఫీ వీడియో, అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇవన్నీ ఐడియా ఉంది, సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఈ లోపల పైన చూస్తే పిల్లలంతా అద్దాలు ఉన్నాయి. అద్దాల్లో వాళ్ళు ఇట్లా వాళ్ళ అరుపులేం వినపడలేదు, కానీ జనాలు పోయే వాళ్ళకి ఏదో ప్రాబ్లంలో ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు సైకిల్ చేయడం అవన్నీ కనబడుతున్నాయి. దాంతో ఎవరు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ లోపల అతను వీడియో రిలీజ్ చేసి పెట్టాడు. ఆ వీడియోలో ఏముందంటే, నేను ఇట్లా పెట్టుకున్నాను 17 మంది పిల్లల్ని, ఇంకొక 2 పెద్దవాళ్ళని నా కంట్రోల్లో ఉన్నారు, ఇది హోస్టేజ్గా పెట్టుకున్నాను వాళ్ళని. సో వాళ్ళని నేను రిలీజ్ చేయాలంటే నా డిమాండ్లు కొన్ని ఉన్నాయి. నేనేమి టెర్రరిస్ట్ని కాదు, లేకపోతే నేనేదో పెద్ద డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఈ పని చేయట్లేదు. నేను కొంతమందితో మాట్లాడాలి, నా డిమాండ్లు ఉన్నాయి, నేను మాట్లాడి సాల్వ్ చేయాలి. నా డిమాండ్లు కూడా సింపుల్ డిమాండ్స్, పైగా ఇవి మోరల్ అండ్ ఎథికల్ డిమాండ్స్. ఇదే పదాలు వాడాడు అతను. నేను ఆ వీడియో కూడా చూశాను, ఒక 17-18 సెకండ్లు ఉంది. సో మోరల్ డిమాండ్స్, ఎథికల్ డిమాండ్స్,
సో ఇవి నేను చెప్పాలి, చాలా మంది తరపున నేను మాట్లాడాలి. ఏ చిన్న తప్పు జరిగినా నన్ను రెచ్చగొడితే ఈ బిల్డింగ్కి మొత్తం నిప్పు పెట్టేసి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఆత్మహత్య చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నాను. సో నేను మాట్లాడాలి అనేది చెప్పాడు. ఎందుకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, అతని డిమాండ్స్ ఏంటి అనేది స్పెసిఫిక్గా ఏమీ చెప్పలేదు. సో అతని మొత్తం వింటే మనకు అర్థమైతే ఏమంటే అతను ఏదో ఒక హర్ట్ అయ్యాడు, ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అని తెలుస్తుంది. అతనికి తెలుసు పిల్లలు, మీరు కానీ నన్ను ఏమన్నా చేస్తే పిల్లలు ట్రమటైజ్కి గురవుతారనే పదం కూడా వాడాడు. అంటే కొంత నాలెడ్జ్ ఉంది అతనికి, అతని పదాల ఎన్నిక, మాట్లాడే పద్ధతి అవన్నీ చూస్తే ఈ హ్యాజ్ నాలెడ్జ్ అనమాట. సో అది రిలీజ్ చేశారు వీళ్ళు. దాంతో పోలీసులు ఇక్కడ ఈ పవాయి పోలీస్ స్టేషన్కి కాల్ వస్తే వీళ్ళు మొత్తం 3-4 బృందాలుగా వెళ్ళి అతనితో దాని ఏమంటారు నెగోషియేషన్ చేశారు. నీ డిమాండ్స్ ఏంటి, నువ్వు ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ నెగోషియేట్ చేస్తే అతను సరిగ్గా వీళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోయాడు. దాంతో ఇంకొక వాళ్ళకి భయం ఏంటంటే ఇతను మానసిక పరిస్థితి సరిగా లేదేమో అన్న ఇది, ఎందుకంటే కొంత అక్కడ సైకాలజీ అవన్నీ చదివిన పోలీస్ ఆఫీసర్లు కూడా వెళ్ళారు. సో వాళ్ళ అంచనా వేసింది ఏమంటే ఇతను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు, క్లియర్గా డిమాండ్స్ ఏం చెప్పట్లేదు, ఏదో మాట్లాడాలంటాడు, ఎవరితో మాట్లాడాలని అనట్లేదు. ఇవన్నీ అనుకొని వాళ్ళు అతనికి చెప్పారు, నువ్వు ఏమన్నా ఉంటే మేము హెల్ప్ చేస్తాము, నీకు ముందు పిల్లల్ని వదిలేస్తే ఇచ్చేయండి, నేను వదలనని ఇచ్చేయడాడు. దాంతో ఇంకోటి ఏంటంటే అతని దగ్గర ఎయిర్ గన్ ఉందని చెప్తున్నారు. ఎయిర్ గన్తో కూడా బెదిరించాడని పోలీసులు చెప్తున్నారు. సో ఆ తర్వాత వీళ్ళు ఒక బాత్రూమ్ గుండా లోపలికి వెళ్ళారు. వెంటిలేషన్ అది ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేసుకుని లోపలికి ఒక టీం వెళ్ళారు. టీం వెళ్ళి అతన్ని సరెండర్ కమ్మని చెప్తే అతను గన్తో ఫైట్ చేయడానికి ట్రై చేశాడని, విధులేని పరిస్థితుల్లో వీళ్ళు అతన్ని చంపేశారనేది చెప్తున్నారు. అక్కడ ఒక అసిస్టెంట్ ఎస్ఐ ఉన్నాడు, అతను ఫైట్ చేశాడని చెప్తున్నాడు. డీసీపీ దత్తా నలాడే ప్రకటించాడు అన్నమాట. ఏదేమైనా అతన్ని అయితే చంపేశారు, ఈ పిల్లల్ని అయితే సేవ్ చేశారు. సో అప్పటికే తల్లిదండ్రులు, బంధువులంతా కూడా వచ్చేసి బయట చాలా గందరగోళం అయిపోయింది. వాళ్ళు ఏడుస్తున్నారు, పిల్లలు బతికి వస్తారా లేదా అని ఒక టెన్షన్తో వాళ్ళు ఉన్నారు. అక్కడ పిల్లలు కూడా ఇతను ఏమన్నా మనం చంపేస్తాడని టెన్షన్తో ఉన్నారు. సో దానన్నిటినీ కాపాడి దానన్నిటినీ కరెక్ట్ చేసి పోలీసులు అతన్ని చంపేసి కాపాడడం అనేది, అందరూ రిలీఫ్ అయ్యారు. పిల్లల్ని ఎవరి పేరెంట్స్కి వాళ్ళకి అప్పగించారు. ఆ పిల్లలకు కూడా కౌన్సిలింగ్ అది ఇచ్చారు. ఎందుకంటే ఇదంతా కూడా దాదాపు 2.5-3 గంటల సేపు ఈ డ్రామా నడవడంతో పిల్లలు కొంత భయపడిపోయారు. సో అంటే వాళ్ళు చంపేస్తారేమో అనుకున్నారు ఇతన్ని చూసి. సో దాని నుంచి వాళ్ళు ఆ డ్రామా నుంచి బయటపడడానికి కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేశారు. సో ఈ ఓల్ ఎపిసోడ్లో తర్వాత పోలీసులు ఇతను ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేసినప్పుడు ఇతను 2017 వరకు పూణేలో ఉండేవాడు. తర్వాత ముంబై వచ్చాడు. ముంబైలో ఇతను కొంత డబ్బులు ఉన్న వ్యక్తి, కొద్దిగా బిజినెస్లు చేసే వ్యక్తి. సో ఇతను ఏంటంటే ఒక హై స్కూల్ ప్రాజెక్ట్కి టెండర్ పాడాడు. ఆ టెండర్లో ఇతనికి వచ్చింది. ఇతను ఆ ప్రాజెక్ట్ చేశాడు. అప్పుడు హై స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దీపక్ కేసర్కర్ అని ఉండేవాడు. అతను మోసం చేశాడు ఫండ్స్ ఇవ్వకుండా ఇతనికి. ఇతను అనేక సార్లు తన ప్రాజెక్టు కంప్లీట్ అయింది కానీ డబ్బులు రాలేదు అన్న బాధలో ఇతను అనేక సార్లు ట్రై చేశాడు కానీ డబ్బులు రాలేదు. ఆ తర్వాత ఇంకొక 2023లో స్వచ్ఛతా మానిటరింగ్ కాన్సెప్ట్ అని ఒకటి చేశాడు. దాంట్లో కూడా ఇతనికి డబ్బులు రాలేదు. సో దీంట్లో నుంచి ఇతను ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అంటే మనం ఇప్పుడు అపరిచితులు లాంటి సినిమాలు కూడా ఇదే కదా కాన్సెప్ట్. అంటే అవినీతి లేకపోతే మన భారతీయుడు ఇవన్నీ అదే కాన్సెప్ట్లు. శంకర్ సినిమాలు అంటే ఇది ఇతనే కానీ మనం రేపు సినిమా చూపిస్తే ఇతను హీరోగా కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు. అంటే పిల్లలు కాబట్టి ఇప్పుడు అందరూ పిల్లల్ని కాపాడారు అనే యాంగిల్లో ఉన్నారు. కానీ ఇతను పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ వ్యవస్థలో ఇతను ఏదో పనులు చేశాడు, గవర్నమెంట్లో ఉండే కరప్షన్ వల్ల ఇతను లాస్ అయ్యాడు. ఈ లాస్కి అతను మానసికంగా దెబ్బతిన్నాడు. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన సమస్యల్ని కానీ తన ఇది కానీ బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. ఆ ప్రాసెస్లో అతను చనిపోయాడు. ఇది క్లియర్గా మనకు అర్థమయ్యేది. సో అంటే అతను ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యే, చనిపోవడానికి డిసైడ్ అయ్యే ఈ కార్యక్రమం చేశాడు. అంటే నేను ఎలాగూ చనిపోతాను, కనీసం నా సమస్య ఏందో ప్రజలకు తెలియజేయాలి. కాకపోతే అతను మానసిక పరిస్థితి అంత బ్యాలెన్స్గా లేదనేది చెప్తున్నారు అక్కడ. ఓకే. సో పోలీసులు వాళ్ళు అంటే చాలాసార్లు చంపేసినాక ఒక కథను అల్లుతుంటారు పోలీసులు.
ఎందుకంటే కన్వీనియంట్ గా వాళ్ళకి ఇతను మమ్మల్ని చంపాలనుకోండి, యార్గన్తో చంపేది ఏం పెద్దగా ఉండదు. సో నిజానికి అతన్ని సేవ్ చేసి అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి చేస్తుంటే కొద్దిగా బెటర్గా ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకున్న ప్రయారిటీ ఏంటంటే పిల్లల్ని కాపాడడం కాబట్టి ఇతన్ని చంపినా పర్లేదు, పిల్లల్ని కాపాడడం అనేది వాళ్ళ యాంగిల్లో ఆ టైంలో కరెక్టే అది డెసిషన్. ఎందుకంటే మనం అక్కడ ఉండి చూడలేదు, వాళ్ళు ఏం చెప్తారో అదే మనం నిజమా కాదా మనకు తెలియదు. ఏదేమైనా పిల్లల్ని కాపాడడం అనే ప్రయారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చంపేయడం అనేది అన్ని చోట్ల జరుగుతుంది. కానీ ఇప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు సిస్టమ్ అనేది అతనికి అన్యాయం చేసింది, సిస్టంలో ఉండే కరప్షన్ అనేది అన్యాయం జరిగింది. చాలాసార్లు ఇప్పుడు మాకు కూడా ఒక ఎన్జిఓ ఉంది, మా వైపు చూస్తుంది, మేము గవర్నమెంట్ ప్రాజెక్టులంతా మాకు లాసే. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తినేస్తారు, లంచాలు, తర్వాత ఏమో మనం ఖర్చు పెడతాము, మనకి రాదు డబ్బులు. సో అలా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది, ఒక ఆయనకి 70 కోట్లు రాలేదు గవర్నమెంట్ నుంచి నాకు తెలిసిన ఒక వ్యక్తికి. అంటే మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఆ మధ్య కూడా ఒక ఇక్కడ రెవెన్యూ ఎంఆర్ఓనా తగలబెట్టాడుగా ఒకతను. ఎందుకు తగలబెట్టాడు రైతు? ఇప్పటికి కూడా మొన్న కూడా ఒక ఫ్రెండ్ అంటున్నాడు, నాకు అలాగే ఎంఆర్ఓని తగలబెట్టేయాలనిపించింది మొన్న అని. అంటే భయంకరమైన లంచాలు, వేధింపులు. నిన్న కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది, బెంగళూరులో మా కొడుకు చనిపోయి 34 years కొడుకు చనిపోతే ప్రతి దానికి ఎఫ్ఐఆర్కి డబ్బులు అడిగాడు పోలీసులు, డెత్ సర్టిఫికేట్కి డబ్బులు అడిగారు, అందరూ డబ్బులు అడిగారు. కనీసం ఇతను కొడుకు చనిపోయిన బాధలో ఉన్నాడనే కూడా లేదు అని మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా చర్చకి రావాల్సిన అవసరం ఈ కేసులో ఉంది. అవేమి చర్చించకుండా మనం ఇతనేదో మత స్థిమితం లేదు, ఇతను చంపేశారు మంచిదే అనేది కాకుండా దీని మూలాలు ఏంటి, వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దీన్ని ఎలా అడ్రస్ చేయాలనేది చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.